ఇక విజయనగరం జిల్లా వ్యాప్తంగా హనుమాన్ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. స్వామివారికి భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా మరింత సమాచారం మా ప్రతినిధి నాగేంద్ర ప్రసాద్ అందిస్తారు. విజయనగరం జిల్లా వ్యాప్తంగా హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈకోని ఆనుకున్న పెద్ద ఆంజనేయ స్వామి కోవిల ఈ ఆలయానికి అనేక విశిష్టమైనటువంటి చరిత్ర ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు జరుగుతున్న ఈ వేడుకలకు సంబంధించి ఇక్కడ ఆలయ పూజారిని మరింత వివరాలు అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అయ్యా పంతులు గారు, ఈ రోజు పండగకి సంబంధించి హనుమాన్ జయంతికి సంబంధించి విశిష్టత ఏంటన్నది ఓకే. మన తూర్పుగట్లో వేయించేస్తున్న విజయనగరంలో శ్రీ పెద్ద ఆంజనేయ స్వామి వెలిసిన స్వామి ఇక్కడ ఈరోజు హనుమత్ జయంతి సందర్భంగా తెల్లవారి పావు తక్కువ 3 కల్లా స్వామివారికి విశ్వక్షేణ పూజ, పుణ్యాహవాచనం, అలాగే మండపారాధన, స్వామివారికి అఖండ దీపారాధన, పరిషత్ ప్రాయశ్చిత్వం అనే కార్యక్రమాలు చేసి స్వామివారికి పంచామృతాభిషేకం చేశాము. తర్వాత భక్తులందరూ కూడా తరలి వస్తున్నారు. అత్యంత అంగరంగ వైభవంగా స్వామివారికి ఈ పూజా కార్యక్రమాలన్నీ కూడా నెలకొల్పి భక్తులకు ఎటువంటి అంతరాయం లేకుండా స్వామివారి పూజా కార్యక్రమాలు, తీర్థప్రసాదాలందరూ కూడా స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులై మన పెద్ద ఆంజనేయ స్వామి తాలూకా ఆశీర్వచనం వల్ల అనేకమైనటువంటి మన విజయనగరంలో వేయించేసిన స్వామివారి తాలూకా అందరూ కూడా భక్తులు బాగుండి సుందరాకాండ పారాయణలు ఎన్నో ఈరోజు 11 మంది ఋక్విజుల చేత అత్యంత వైభవంగా సుందరాకాండ పారాయణ, స్వామివారికి పట్టాభిషేకము, అలాగే ఈ 9 రోజులు కూడా స్వామివారి తాలూకా హనుమతోత్సవాల్లో హోమాలు ఇవి జరపబడును. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మన ఇక్కడ ఈ రోజు కార్యక్రమానికి సంబంధించి భక్తులు కూడా పాల్గొన్నారు, హనుమంతుని దర్శించుకుంటున్నారు. వారిని అడిగి మనకు కొన్ని వివరాలు కూడా తెలుసుకుందాం. చెప్పండి సార్. ఈరోజు జై శ్రీరామ్ అండి. అందరికీ కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ఈరోజు ఇక్కడ విజయనగరంలో ప్రముఖ ఆలయం పెద్ద ఆంజనేయ స్వామి ఆలయంలో ఈరోజు హనుమాన్ జయంతి వేడుకలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. దేవాదాయ శాఖ వారు కూడా మంచి ఏర్పాట్లు చేశారు. క్యూ లైన్లు, భక్తులకి అన్ని ఏర్పాట్లు, అభిషేక కార్యక్రమాలు గట్రా నిర్వహించి అందరికీ సంతృప్తి వ్యక్తం చేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు చెప్పాల్సింది ఏంటంటే ఈరోజు విజయనగరం ప్రశాంతంగా ఈరోజు ఉన్నది అంటే కారణం అభయాంజనేయ స్వామి ఆశీస్సుల వల్ల ఈరోజు ప్రశాంతంగా ఉన్నాం. పెద్ద ఉగ్ర కుట్ర వల్ల ఈరోజు విజయనగరం అతలాకుతలం జరిగేది, కానీ దేవుడు ఆంజనేయ స్వామి ఉండడం వల్ల ఈ హనుమాన్ జయంతి సందర్భంగా మనందరం కూడా ఆశీస్సులు తీసుకోవాలి ఆంజనేయ స్వామి గారిది. అలాగే ఈరోజు సాయంత్రం కోట జంక్షన్ నుంచి శోభాయాత్ర కార్యక్రమం ఉన్నది. ఆ శోభాయాత్ర కార్యక్రమంలో కూడా మనం పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాము. ఇది మనం చూస్తే హనుమత్ జయంతి వేడుకలకు సంబంధించి భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే మరోవైపు భక్తులను కూడా ఆంజనేయ స్వామి కాపాడుతున్నటువంటి ఒక అభిప్రాయాన్ని భక్తులు వ్యక్తం చేసుకున్న పరిస్థితిని కూడా మనం విజయనగరంలో చూస్తాం. కెమెరామెన్ కిషోర్తో నాగేంద్ర ప్రసాద్, విజయనగరం.